హాయ్, ఇవాళ మనం ప్రొఫెషనల్ లవ్ చేయడం అంటే ఏంటిది, అలాగే నేచర్ గురించి ఒక చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుందాము. నేచర్ని లవ్ చేయడం అనేది ఏంటంటే అమ్మాయిని లవ్ చేసినట్టు కాదు. నేచర్ అంటే మనకి ప్లాంట్స్, ఎర్త్ సంబంధించిన నేచర్ కాబట్టి అది మనకు ఆక్సిజన్ ఇస్తుంది. సో మనం ఆక్సిజన్ ఇచ్చినప్పుడు మనం దాన్ని కరెక్ట్గా చూసుకోవాలి. అంటే సన్లైట్కి వాటర్ ఇవ్వడం అట్లా, అంటే ప్లాంట్స్ గురించి చెప్తున్నాను. అలాగే ఎయిర్, వాటర్, వీటన్నిటికీ సంబంధించిన పంచభూతాలు అంటారు కదా, ఆ భూతాలన్నిటికీ మనం వాటిని వాల్యూ ఇస్తే ఆటోమేటిక్గా అవి కూడా మనకి వాల్యూ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పొల్యూషన్ ఉంది, పొల్యూషన్ని కంట్రోల్ చేస్తే మనం లైఫ్ టైం పెరుగుతుంది. సో పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి. అలాగే ప్లాస్టిక్ ఉంది, ప్లాస్టిక్ని కంట్రోల్ చేయాలి. ప్లాస్టిక్ వల్ల వచ్చే నష్టాలు ఏంటనేది చాలా సినిమాలు వచ్చేసినాయి, జనతా గ్యారేజ్ లాంటివి. సో ఇలాంటి విషయాలు మనం సున్నితంగా ఉన్నా కూడా మనం వాటిని వాల్యూ ఇస్తున్నట్లయితే ఏదో ఒక రోజు మనకి కాకపోయినా మన నెక్స్ట్ జనరేషన్స్ అయినా కొద్ది గొప్ప లైఫ్ గటాన్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే హార్మోన్స్ అనేవి ఈ పంచభూతాల నుంచే వస్తాయి కాబట్టి. సో ఆ హార్మోన్స్ కరెక్ట్గా ఉండాలన్నా, లేకుంటే స్పమ్ కరెక్ట్గా రిలీజ్ అవ్వాలన్నా ఇది మా పంచభూతాలని కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. దీన్ని సైంటిఫిక్గా ఏం చెప్పారంటే మన దాంట్లో యాగాలు, హోమాలు చేస్తారు. అందులోంచి వచ్చే స్మోక్ ఏదైతే ఉంటుందో అదంతా ఒక ఇచ్చిన కట్టెలతోటి కార్బన్ డైఆక్సైడ్ కాకుండా ఆక్సిజన్ ఇస్తుంది అనమాట. ఆక్సిజన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ బ్రీతింగ్ సెన్స్ పెరుగుతుంది. సో అలా మనకి పంచభూతాలు ఉండే యాగాలు, హోమాలు ఇవన్నీ చేసే కారణం ఏంటంటే రెయిన్స్ వస్తాయనో, లేకుంటే మంచి జరుగుతుంది అంటే ఎలా మంచి జరుగుతుంది సైంటిఫిక్ రీజన్ ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేయర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నీకు కాన్సన్ట్రేషన్, ఫోకస్ అంటే ఆటోమేటిక్గా అక్కడ డైవర్ట్ అవ్వకుండా ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఎవరైతే అమ్మాయిల కోసం పోయిన వాళ్ళకి ఎట్లా ఫోకస్ ఉండదు. సో ఇలాంటి సైంటిఫిక్గా కొన్ని మనకి తెలిసినాయి కానీ మనకి పట్టించుకోవట్లేదు. సో దయచేసి అందరూ పట్టించుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. PGM జెనెటిక్ టీమ్స్, థ్యాంక్ యూ.